మగవ ఆండాలుకు మంగళం మగవల రాజుకు మంగళం పెరియాలు వారుల ముద్దు బాలికై పెరియాలు వారుల ముద్దు బాలయై పెరుగుతూ తిరుపావు ప్రియుడబాడెనే మగవల రాజుకు మంగళం మగవ ఆండాలుకు మంగళం మగవల రాజుకు మంగళం చల్లని ఇంటికి చమగ బంతికి అందాల రాశికి మంగళం చల్లని ఇంటికి చమగ బంతికి అందాల రాశికి మంగళం మగవాళ్ళ రాజుకు మంగళం మగవ ఆండాలుకు మంగళం మగవాళ్ళ రాజుకు మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళము జగములన్నీయు కన్న తండ్రికి చక్కనయ్యకు మంగళం జగములన్నీయు చక్కనయ్యకు కన్న తండ్రికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం శ్యామలాంగుని కరముల నిండిన సాధు మురళికి మంగళం శ్యామలాంగుని కరము నిండిన సాధు మురళికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం శిరమునందున సొగసు నిండిన సిగకు మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. రాజేటిగూడెం గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు నుండి వచ్చే నెల 14వ తారీఖు వరకు ఈ యొక్క ధనుర్మాస 150 మంది హిందూ బంధువులందరూ కూడా మాతో పాటు ఈ యొక్క నగర సంకీర్తనలో పాల్గొని యొక్క యోగానంద లక్ష్మీనరసింహ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చుగా మనందరినీ కోరుతున్నాం. జై శ్రీరామ్. నగర సంకీర్తన పూర్తయిన తర్వాత మరొక అరగంట సేపట్లో శ్రీ 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 భానుపురి శ్రీనివాస భజన మండలి వారి యొక్క ఆధ్వర్యంలో సూర్యాచార్య వారి ఆధ్వర్యంలో అద్భుతమైన భగవన్నామ సంకీర్తనాగానం భక్తి సంగీత విభావరి హనుమాన్ చాలీసా పాలన కార్యక్రమం అద్భుతంగా ఇక్కడ మన దేవాలయంలో ప్రారంభం కావచ్చు మరి తరగతులు కాబట్టి 50 మంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ నగర సంకీర్తనలో పాల్గొని తదనంతరం జరిగేటువంటి భగవన్నామ సంకీర్తన గానాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావచ్చుగా సాధారణంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ పిల్లైనా నేనే ఎక్కువ ఇది కట్టుకున్న వాళ్ళు మాత్రం అందరూ మార్చుకోవాలి.
మరి ఈ కలియుగంలో మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి అద్భుతమైన సులభమైన మార్గం ఏంటంటే కేవలం భగవన్నామ సంకీర్తన ద్వారానే మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చని చెప్పి 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.